హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద్వారకమై ఎంటర్ప్రైజెస్. ఈరోజు వచ్చేసి ఏఆర్కే ఫ్లష్ వాల్స్ అలాగే ఏఆర్కే ట్యాప్స్ గురించి చూద్దామండి. ఇది వచ్చేసి ఏఆర్కే ట్యాప్స్. ఈ ఏఆర్కే అన్నది పెద్ద బ్రాండ్ అండి, అందరికీ తెలిసిందే. ఏఆర్కే ట్యాప్ ఇది. అలాగే ఇది వచ్చేసి ఏఆర్కే కన్సీల్డ్ ఫ్లష్ కాక్ అండి. ఇది చూపిస్తున్నాను చూడండి, ఏఆర్కే కన్సీల్డ్ ఫ్లష్ కాక్. ఇదేంటంటే బాత్రూమ్స్ చిన్నగా ఉన్నప్పుడు అందులో స్పేస్ లేదనుకోండి, ఫ్లష్ ట్యాంకుల బదులు ఈ వాల్స్ వాడతారన్నమాట. ఇదేంటంటే వెనకాల ఇత్తడి పార్ట్ ఉంది కదా, అది మొత్తం గోడలో కన్సీల్ అయిపోద్ది. ఓన్లీ లివర్ వరకే మనకి బయటకు కనిపిస్తుంది అనమాట. ఈ గోడలో బిగిచ్చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత లోపల స్ప్రిండిల్స్ అనేవి లీకేజ్ అవుతూ ఉంటాయండి. ఆ లీకేజ్ అయినప్పుడు ఈ గోడలు పగలగొట్టి టైల్స్ అవన్నీ తీసి బాల్ మొత్తం తీసే పని లేకుండా ఓన్లీ ఈ స్పేర్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. ఆ స్పేర్స్ ఏంటన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి స్ప్రిండిల్స్ అంటారండి వీటిని. ఇంకోండి ఈ లివరు అవి కూడా విడిగా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు వచ్చేసి మీకు లోపల ఉన్న పార్ట్ చెప్పాను కదా స్ప్రిండిల్ అని, ఆ స్ప్రిండిల్ చూపిస్తాను. ఇదేనండి ఏఆర్కే ఫ్లష్ వాల్ స్ప్రిండిల్ అంటే. ఇది లోపల ఉంటుంది అనమాట. ఈ పార్ట్ మళ్ళీ యాజ్ డీస్గా రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండిల్తో పాటు కూడా వస్తుందండి. ఇది కొన్నాళ్ళకి వాడిన తర్వాత హ్యాండిల్ పైన సాల్ట్ పట్టేసి స్టీల్ కోటెడ్ మొత్తం పోయి చికాకా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ స్ప్రిండిల్ విత్ హ్యాండిల్ మొత్తం రెండు కూడా మార్చేసుకుంటే మొత్తం అంతా మీకు కొత్తది మళ్ళీ ఫ్రెష్గా ఫ్లష్ వాల్ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఏఆర్కే ట్యాప్, దానికి సంబంధించిన స్ప్రిండిల్స్ గురించి చూపిస్తాను. చూడండి, ఏఆర్కే ట్యాప్ ఇది. ఇది ఏంటంటే ట్యాప్స్ కొన్నాళ్ళకి లీకేజ్ అవుతూ ఉంటాయండి. డ్రాప్ పడటం కానీ, లేదంటే కంటిన్యూగా వాటర్ లీకేజ్ అయిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ట్యాప్ పైన ప్లేట్ ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. ఆ ప్లేట్ తీసేసి లోపల స్ప్రిండిల్ ఉంటుంది అనమాట. ఆ స్ప్రిండిల్ ఒకటి తీసుకొచ్చేస్తే ఆ స్ప్రిండిల్ని బట్టి దాని లోపల ఏ స్ప్రిండిల్ ఏంటన్నది చూసి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్ప్రిండిల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఏఆర్కే కంపెనీ ఒరిజినల్ అండి. ఇవి మళ్ళీ ఒరిజినల్ కంపెనీ స్పేర్స్ అనమాట ఇవి. ఇది స్ప్రిండిల్ అండి, ఆ ట్యాప్ లోపల స్ప్రిండిల్. ఇందులో కూడా రెండు సైజులు ఉంటాయండి, లాంగ్ షార్ట్. ఇది మీకు చూపించేది వచ్చేసి లాంగ్ అండి. ఈ స్ప్రిండిల్ కనుక రిమూవ్ చేసేసి మళ్ళీ వేసేసుకుంటే మీకు ట్యాప్ కొత్త దానిలా కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈ స్ప్రిండిల్స్ దొరుకుతాయని తెలియక మళ్ళీ ట్యాప్స్ మొత్తం బోల్డ్ కాస్ట్ పెట్టి కొనుక్కొని ట్యాప్స్ మార్చుకుందాం అనుకుంటారు. అలా ఏం చేయవసరం లేదండి. ఓన్లీ ఈ స్ప్రిండిల్ ఒకటి రిమూవ్ చేసేస్తే మళ్ళీ మీకు ఫస్ట్లో ఎలా వర్క్ చేస్తుందో అలాగే యాజ్ డీజ్గా వర్క్ చేస్తుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రెండు సైజులు ఇందులో అవైలబుల్లో ఉంటాయండి. ఓకేనండి. ఇవి ఈరోజు ఏఆర్కే ఫ్లష్ వాల్స్ మరియు ఏఆర్కే ట్యాప్ స్ప్రిండిల్స్. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరికొన్ని స్పేర్స్తో మేము ముందుకు వస్తామండి.